కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీచర్ స్థానాన్ని బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు? ఇప్పటి వరకు ఫలితాలు మెజార్టీ తారుమారు అవుతూ వస్తూ ఉంది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీలో ఉంటున్నారు, మరోసారి బీజేపీ అభ్యర్థి మెజార్టీలోకి వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కు నెట్టి. సో ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి పుంజుకున్నారు. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 4562 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డిపై అంజిరెడ్డి ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు అంజిరెడ్డి లీడ్ను కొనసాగించారు. 6వ రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు నరేందర్ రెడ్డి లీడ్ని కొనసాగించారు. 10వ రౌండ్కి వచ్చేసరికి ఈ లీడ్ తలకిందులైపోయింది. 10వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణ క్షణం ఈ ఫలితం ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం తేలలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. 2,24,000 ఓట్లలో ఏకంగా 28,000 ఓట్లు ఇప్పుడు చెల్లని ఓట్లుగా మారిపోయాయి. అక్కడ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ఇలా ప్రాధాన్యత వారీగా ఓటింగ్ను చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది టిక్కులు పెట్టారు, కొంతమంది సంతకాలు పెట్టారు. దీంతో ఆ ఓట్లు చెల్లని ఓట్లుగా మారిపోయాయి. చెల్లని ఓట్ల 28,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి 4,000 ఓట్ల పైచీలకు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు.